హే గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము బయటికి వెళ్తున్నాం. అనకాపల్లిలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, శివుడు పార్వతిది. ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా జరుగుతుంది. చాలా ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు, అస్సలు ఖాళీ ఉండదు. సో సింపుల్గా రెడీ అవుతున్నాం. మాకన్నా మా అమ్మ ఎక్కువ ఎగ్జైట్ అవుతారు, ఎందుకంటే అనకాపల్లి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. యాక్చువల్లీ మా అమ్మకి హెల్త్ బాగాలేదు, అయినా వెళ్దామని గోల్ చేసింది. వైజాగ్ నుంచి అనకాపల్లి ఒక 45 minutes పడుతుంది. మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది. సో ఫాస్ట్గా వెళ్తున్నాం, ఎందుకంటే ఇది సడన్గా ప్లాన్ చేసింది, అసలు మాకు తెలియదు. మేము వెళ్ళేసరికి లేట్ అయినా కూడా చాలా జనాలు ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు, ఫుల్గా తోసేసుకుంటున్నారు. చాలా ఈవెంట్స్ అవుతున్నాయి, మాకేం చూడాలో అర్థం కావట్లేదు. మా చెల్లి ఎక్కడ టాయ్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది, అది ఎప్పుడు టాయ్స్ పిచ్చి. నాకు ఈ గ్యాస్ బెలూన్స్ అంటే ఇష్టం. నేను ఒక బెలూన్ తీసుకున్నాను, అదే ఎగిరిపోయింది కూడా. అంతమంది జనంలో ఏం తీసుకున్నా ఉండవని సైలెంట్గా వెళ్ళి వాటర్ మెలోన్స్ తింటున్నాం. అవి అంత స్వీట్ లేవు, తీసుకున్నాక తినాలి కదా, తప్పదు. సో తినేసాం. ధైర్యం ఉంటే ప్రళయాన్ని తట్టుకో. మానవ జాతిని క్షమించవమ్మా. మేము ప్రళయాన్ని ఆపాలంటే ఏం చెయ్యాలో చెప్పు తల్లి. నాకు టాయ్స్ అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాకు ఇలాంటి చిన్నవి స్టఫ్ ఉంటుంది కదా, అంటే లైక్ వెజల్స్, అవన్నీ చాలా ఇష్టం. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో మేము ఫుల్గా వాటితోనే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఏవేవో స్నాక్స్తో కుక్ చేసుకొని అలా డైలీ అదే గేమ్, ఇంకేం ఆడుకునే వాళ్ళం కాదు. నాకు అవి చూడగానే ఆ మెమరీస్ గుర్తొచ్చాయి. మమ్మీ నాకు అవి కావాలి అంటే తీసుకో అమ్మా, నీకేం కావాలంటే అవి తీసుకోవని అన్నారు. నేను తీసుకొని ఏం చేస్తానమ్మా అని చెప్పేసి వచ్చేసాం. నెక్స్ట్ మేము ఇక్కడ రాధాకృష్ణుల సోవినియర్ తీసుకుంటున్నాం. యాక్చువల్లీ మేము ముందు వెళ్ళేటప్పుడు ఒక విగ్రహాన్ని చూసాము, రిటర్న్ వచ్చాక తీసుకుందాము అని అనుకున్నాం. మేము రిటర్న్ వచ్చేసరికి అది సేల్ చేసేసారంట, సో వేరేది తీసుకున్నాం. తర్వాత ఆ రాధాకృష్ణుల్ని డెకరేట్ చేయడానికి పక్కన పేపర్ క్రాఫ్ట్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది అని చూస్తున్నాం. ఈ లోపు కనిపించాయి. మా అమ్మకి ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్. అక్కడికి వెళ్ళాక ఏం తీసుకోకుండా ఇంటికి వస్తే ఏం తీసుకోకుండా వచ్చేసామని డే అంతా అరుస్తూనే ఉంటుంది. సో తీసుకుంటున్నాం. నాకు కూడా బాగా నచ్చాయి, భలే క్యూట్గా ఉన్నాయి.
టీవీ చూస్తుంది. గ్రేట్ ఆంటీ మీరు. ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. బాయ్ గైస్, డూ సబ్స్క్రైబ్.